ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 6వ అధ్యాయము. సాయిబాబా యొక్క అనుమతి వాగ్దానము. సంసారమను సాగరములో జీవుడనిడి ఓడను సద్గురు అనే సరంగుపై నడుపునప్పుడు అది సులభముగాను సురక్షితముగాను గమ్యమును చేరును. సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు. నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు, నా నుదుట ఊది పెట్టుచున్నట్లు, నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొదుముచున్నది. నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొర్లుచున్నది. గురుహస్త స్పర్శ మహిమ అద్భుతమైనది. ప్రళయాగ్ని చేత కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకర స్పర్శ తగలగానే భస్మమైపోవును. అనేక జన్మార్చిత పాప సంచయము పటాపంచలైపోవును. ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును. శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాది రేఖతో గద్గదమగుతున్నది. కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొర్లుచున్నవి. హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును. నేనే తాను అను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారమానందమును కలిగించును. నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్య భావమును సిద్ధింపచేయును. నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు నాకు జ్ఞాప్తికి వచ్చుచుండును. నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడుగా శ్రీకృష్ణుడుగా నా ముందు నిలిచి తమ లీలలు తామే వినిపింపజేయునట్లు తోచును. నేను భాగవత పారాయణమునకు పూనుకొనగానే శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును. భాగవతమో ఉద్ధవగీతమో తామే పాడుచున్నట్లుగా అనిపించును. ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణలకు ఇచ్చుటకు జ్ఞాప్తికి వచ్చును. నాకై నేను ఏదైనా రాయి తలపెట్టినచో ఏ ఒక్క మాట గాని వాక్యము గాని రాయుటకు రాదు. వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనధార అంతులేనట్లు సాగును. భక్తునిలో అహంకారము విజృంభించగానే బాబా దానిని అణిచివేయును. తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతోషింపజేసి ఆశీర్వదించును. సాయి పాదాలకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వారికి ధర్మార్థ కామ మోక్షములు సిద్ధింపజేయును. భగవత్ సాన్నిధ్యమునకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనేది 4 త్రోవలు కలవు. అన్నిటిలోని భక్తి మార్గం కష్టమైనది. అది ముండ్లు గోతులతో నిండి ఉండును. సద్గురువుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానమును అవలీలగా చేరుకుంటాం. ఈ సత్యమును దృఢంగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాడించెదరు. స్వయం శక్తమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మ యొక్క శక్తి మాయా సృష్టి అను ఈ మూడిటి గురించి తత్వ విచారము చేసి వాస్తవమునికి ఈ 3 ఒకటియే అని సిద్ధీకరించి బాబా తన భక్తులు శ్రేయస్సుకై చేసిన అభయప్రద వాక్యములు రచయిత ఈ క్రింద ఉదాహరణకు ఇచ్చుచున్నారు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు. నా యందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించువారి యోగక్షేమములను నేనే చూసెదను. కావున వస్త్రాహారాల కొరకు ప్రయాసపడవద్దు. నీకై ఏవైనా కావలసిన భగవంతుని వేడుకొనుము. ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మాని దైవం యొక్క దర్బారులో మన్నులను పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నించుము. ప్రపంచ గౌరవమందుకును భ్రమను విడుము. మనసునందు ఇష్టదైవం యొక్క ఆకారమును నిలుపుము. సమస్తేంద్రియములకు మనసు భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము. ఇతరుల వైపు మనసు పోనివ్వకు. ఎల్లప్పుడూ నన్నే జ్ఞాప్తియందుంచుకొనుము. మనసు ధన సంపార్జన, దేహ పోషణ, గృహ సంరక్షణ మొదలైన విషయాల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము.
అప్పుడు నెమ్మది వహించి శాంతముగను చిత్తరహితమగును యుండును. మనస్సు సరి అయిన సాంగత్యములో ఉన్నది అనుటకు ఇది ఏ గుర్తు. చంచల మనస్సుకు స్వస్థము చిక్కదు. బాబా మాటలు ఉదాహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరిగే శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనెను. షిరిడీలో జరుగు ఉత్సవాలన్నిటిలోనూ శ్రీరామనవమియే గొప్పది. సాయిలీలా పత్రికలోని షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం గురించి విపులముగా వర్ణించబడి ఉన్నది. దాని సంగ్రహమిచ్చుట పేర్కొనబడుచున్నది. ఉరుసు ఉత్సవం. కోపార్గాంలో గోపాలరావు గుండు అనునతుడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను. అతడు బాబాకు గొప్ప భక్తుడు. అతనికి 3 భార్యలున్నప్పటికీ సంతానము కలగలేదు. బాబాగారి ఆశీర్వాదం వలన అతనికి ఒక కొడుకు పుట్టెను. ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవం నిర్వహించాలని ఆలోచన కలిగింది. తన ఆలోచనను తాత్యా కోతే పాటేలుకు, దాదా కోతే పాటేలుకు, మాధవరావు దేశపాండే శ్యామాకు, తదితర సాయి భక్తులకు చెప్పెను. వారంతా దానిని ఆమోదించిరి. బాబా ఆశీర్వాదము అనుమతి పొందిరి. ఇది 1897లో జరిగెను. ఉరుసు ఉత్సవం జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టిరి. గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందువలన అనుమతి రాలేదు. కానీ బాబా ఆశీర్వదించి ఉండటం వలన మళ్ళీ ప్రయత్నం చేయగా వెంటనే అనుమతి వచ్చెను. బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించరి. ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకోవటానికి హిందూ మహమ్మదీయులు సమైక్యత భావం బాబా ఉద్దేశం కాబోలు. భవిష్యత్ సంఘటనలు బట్టి చూడగా బాబా సంకల్పం నెరవేరినట్లు స్పష్టముగా తెలియచున్నది. ఉత్సవం జరుపుకోవటానికి అనుమతైతే వచ్చింది. కానీ కొన్ని అవాంతరములు తలెత్తాయి. చిన్న గ్రామమైన షిరిడీలో నీటి కొరత చాలా అధికంగా ఉండేది. గ్రామం అంతటికి 2 నూతులుండేవి. ఒకటి ఎండాకాలంలో ఎండిపోయేది, రెండో దానిలోని నీళ్లు ఊపవి. బాబాకు ఈ సమస్యను నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేసిన. ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి. ఆ నీరు కూడా చాలకపోవట చేత తాత్యా పాటేలు దూరం నుండి మెటల్ ద్వారా నీరు తెప్పించును. తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి. కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి. గోపాలరావు గుండూకు ఒక మిత్రుడు కలడు. వాని పేరు దాము అన్నా కాసర్. అతనిది అహ్మద్ నగర్. అతనికి 2 భార్యలున్నప్పటికీ సంతానము లేదు. అతనికి కూడా బాబా ఆశీర్వాదం వలన పుత్ర సంతానం కలిగింది. ఉత్సవం కొరకు ఒక జెండా తయారు చేయించవలసిందని గోపాలరావుకు అతనిని పురమాయించెను. అటులనే నానాసాహెబ్ నిమోన్కర్కు ఒక నగీషీ జెండా తెమ్మని కోరెను. ఈ 2 జెండాలను ఉత్సవంతో తీసుకుని వచ్చి మసీదు 2 మూలలందు నిలబెడతారు. ఈ పద్ధతి ఇప్పటికీ అవలంబిస్తున్నారు. బాబా తాము నివసించే ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు. చందనోత్సవము. సుమారు 5 ఏళ్ల తర్వాత ఈ ఉత్సవంతో పాటు ఇంకో ఉత్సవం కూడా ప్రారంభమయ్యింది. కొరాలా గ్రామానికి చెందిన అమీర్ శంకర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవం ప్రారంభించెను. ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ పకీరుల గౌరవార్థం చేయుదురు. వెడల్పు పల్లెములోని చందనపు ముద్ద ఉంచి తలపై పెట్టుకొని సాంబ్రాణి ధూపాలతో బాజంత్రీలతో ఉత్సవం సాగించెదరు. ఉత్సవము ఊరేగిన పిమ్మట మసీదుకు వచ్చి మసీదు గూటి నింబారులోను గోడలపైన ఆ చందనమును చేతులతో అందరూ తట్టెదరు. మొదటి 3 సంవత్సరాలు ఈ ఉత్సవమును అమీర్ శంకర్ నిర్వహించెను. పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించెను. ఒక దినము పగలు హిందువులచే జెండా ఉత్సవము, రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరకలు లేక జరుగుచున్నవి. ఏర్పాట్లు. షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం బాబా భక్తులకు ముఖ్యమైనది, పవిత్రమైనది. భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవంలో పాల్గొనేవారు. బయట ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పాటిల్ చూసుకునేవారు. ఇంట్లోపల చేయవలసిన పనులన్నీ రాధాకృష్ణ ఈ భక్తురాలు చూసుకునేది. ఉత్సవం దినముల్లో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేది. ఆమె వారికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకునేది. అంతేకాదు
అంతేకాకుండా ఉత్సవంకు కావలసిన సరంజామా అంతా కూడా సిద్ధం చేస్తూ ఉండేది. అంతేకాదు స్వయంగా ఆమె మసీదు శుభ్రపరిచి గోడలకు సున్నం వేస్తూ ఉండేది. మసీదు గోడలు బాబా వెలిగించే దుని మూలంగా మసిపట్టి ఉండేవి. మండుచున్న దునితో సహా మసీదులో వస్తువులన్నీ తీసి బయటపట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లివేయించుచూ ఉండేది. ఆమె ఇదంతా బాబా చావిడిలో పడుకునేటప్పుడు చేసేది. ఈ పని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేస్తూ ఉండేది. పేదలకు అన్నదానం అంటే బాబాకు చాలా ప్రీతి. అందుకే ఈ ఉత్సవం సమయం అందు అన్నదానం ఎంతో ఎక్కువగా చేసేవారు. భోజన పదార్థములు, మిఠాయిలు రాధాకృష్ణ ఇంట్లో విస్తారముగా వండబడేవి. అనేక మంది సంపన్నులు అయిన సాయి భక్తులు స్వచ్ఛందంగా పూనుకొని ఈ సేవల్లో పాల్గొంటూ ఉండేవారు. ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము. ఈ ప్రకారంగా 1897 నుంచి 1911 వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవంగా జరుగుతూ ఉండేది. రాను రాను అది వృద్ధి అగుచు ప్రాముఖ్యము సంతరించుకున్నది. 1912లో ఈ ఉత్సవమునకు సంబంధించిన ఒక మార్పు జరిగింది. శ్రీ సాయినాథ సుగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర్ భీష్మ అనేవారు దాదాసాహెబ్ కాపర్డేతో కలిసి ఉత్సవానికి వచ్చాను. వారు దీక్షిత్వాడలో బస చేశారు. ఉత్సవం ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పడుకొని ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మణ్ రావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరాల పళ్ళెంతో మసీదుకు వెళ్తూ ఉన్నారు. అతనిని చూడగానే భీష్మకు ఒక కొత్త ఆలోచన తట్టెను. వెంటనే కాకా మహాజనిని దగ్గరకు పిలిచి అతనితో ఇలా చెప్పాను. ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు చేయుటలో భగవత్ ఉద్దేశం ఏదో ఉండవచ్చును. శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామ జన్మోత్సవం ఏల జరపకూడదని అడిగాను. కాకా మహాజని ఆ ఆలోచన బాగా నచ్చినది. తమ సంకల్పానకు బాబా అనుమతి సంపాదించుటకై అందరూ తయారయ్యారు. కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసు సంపాదించుట కష్టము. ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించను. ఎందుకంటే అతని వద్ద రామాఖ్యానము శ్రీరాముని చరిత్ర సిద్ధముగా ఉండెను. అతడే దానిని సంకీర్తన చేయుటకు, కాకా మహాజని హార్మోనియం వాయించుటకు సిద్ధపడిరి. చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదం రాధాకృష్ణ అయి చేయుటకు ఏర్పాటు అయ్యెను. బాబా అనుమతి పొందుటకై వారు మసీదుకు పోయిరి. సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతున్నది అని మహాజనిని ప్రశ్నించెను. బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థము మహాజని గ్రహించలేక ఏమీ జవాబు ఇవ్వక మౌనంగా ఉండెను. బాబా అదే ప్రశ్నను భీష్మను అడిగాను. అతడు శ్రీరామనవమి ఉత్సవం చేయవలనని తన ఆలోచన బాబాకు వివరించెను. అందులకు బాబా అనుమతి ఇవ్వవలనని అతను కోరెను. బాబా వెంటనే ఆశీర్వదించెను. అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవముకు సంసిద్ధులయ్యిరి. ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి. రాధాకృష్ణ ఒక ఉయ్యాలను ఇచ్చెను. దానిని బాబా ఆసనం ముందు వ్రేలాడగట్టిరి. శ్రీరామ జన్మోత్సవం వేడుక ప్రారంభమయ్యను. భీష్ముడు కీర్తన చేయుటకు లేచెను. మహాజని హార్మోనియం ముందు కూర్చెనను. అప్పుడే లెండి నుంచి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూసి మహాజనిని పిలిపించెను. రామ జన్మోత్సవం చేయుటకు బాబా ఒప్పుకొనునో లేదో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళెను. అది అంతయు ఏమని, అక్కడ ఉయ్యాల ఎందుకు కట్టినారని బాబా అతనిని అడిగాను. శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైందనియు అందులకే ఉయ్యాల కట్టిరని అతను చెప్పాను. బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమైన సూచించే నింబారు గూడు నుండి 2 పూమాలలు తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను. హరికథ ప్రారంభమయ్యను. రామకథ సంకీర్తనము ముగియగానే భాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయ ధ్వానాలు చేయుచు పరమోత్సాహంతో అందరూ ఒకరిపై ఒకరు గులాల్ ఎర్ర రంగు పొడి జల్లుకునిరి. అంతలో ఒక గర్జన వినబడెను. భక్తులు
చల్లుకుంటున్న గులాల్ పొడి ఎటులనో పోయి బాబా కంటిలో పడెను. బాబా కోపంతో బిగురుగా తిట్టుట ప్రారంభించెను. ఇది చూసిన చాలామంది భయంతో పారిపోయారు. కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రం అవన్నీ తిట్లు రూపంగా బాబా తమకు ఇస్తున్న ఆశీర్వాదంగా భావించి కదలకుండా అక్కడే ఉండిరి. శ్రీరామ జయంతి నాడు రావణుడు అనే అహంకారాది అరిషడ్ వర్గాలను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి. షిరిడీలో ఏదైనా క్రొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కోపగించుట ఒక రివాజు. దీనిని తెలిసిన వారందరూ అక్కడే ఉండిరి. తాను ఉయ్యాలను బాబా విరుచునని భయంతో రాధాకృష్ణ ఈ కాకా మహాజనుని పిలిచి ఉయ్యాలను తీసుకుని రమ్మను. మహాజను పోయి దానిని విప్పుచుండగా బాబా అది వద్దని ఉయ్యాలను తీయవలదని చెప్పాను. కొంత సమయం తర్వాత బాబా శాంతించెను. ఆనాటి మహాపూజ హారతి మొదలైనవి ముగిసెను. సాయంత్రం మహాజను పోయి ఉయ్యాలను విప్పుచుండగా దానిని ఇంకా విప్పవద్దని, దాని అవసరం ఇంకా ఉందని బాబా చెప్పను. రామనవమి మరుసటి దినము జరుపు గోకులోత్సవంతో కానీ ఉత్సవం పూర్తి కాదని విషయం అప్పుడు భక్తులకు స్మరించెను. మర్నాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కలహండ అను ఉత్సవం జరిపిరి. కలహండ అంటే నల్లకుండలో అటుకులు, పెరుగు, ఉప్పు, కారం కలిపి వ్రేలాడగడతారు. హరికథ సమాప్తమైన తర్వాత దానిని కట్టెలతో పగలకొడతారు. రాలిపడిన అటుకలను భక్తులకు ప్రసాదంగా పంచిపెడతారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే స్నేహితులకు, గొల్ల పిల్లవాండ్రకు పంచిపెట్టేవారు. ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తయిన పిమ్మట ఉయ్యాలను విప్పుటకు బాబా సమ్మతించెను. శ్రీరామనవమి వేడుకలు ఈ విధంగా జరిగిపోతూ ఉండగా పగటివేళ పతాకోత్సవం, రాత్రియందు చందనోత్సవం కూడా యథావిధిగా జరిగేవి. ఈ విధంగా ఆనాటి నుండి ఈనాటి వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవంగా మారెను. 1913 నుండి శ్రీరామనవమి ఉత్సవంలోని అంశములు క్రమంగా పెరిగినవి. చైత్ర పాడ్యము నుంచి రాధాకృష్ణ ఈ నామ సప్తాహం ప్రారంభించేది. భక్తులందరూ వంతులు వారీగా అందులో పాల్గొనేవారు. ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణ కూడా వేకువజామునే భజనలో చేరుతూ భజన చేస్తూ ఉండేది. శ్రీరామనవమి ఉత్సవం దేశమంతటా జరుగుతూ ఉండేది. హరికథ కాలక్షేపం చేయు హరిదాసులు దొరుకుట చాలా కష్టంగా ఉండేది. శ్రీరామనవమికి 5-6 రోజుల ముందు ఆధునిక తుకారం అని పిలువబడే బాలాభువా మాలియాను సంకీర్తనాకారుని కాకా మహాజని తెలుసుకోవటం వలన శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు కాకా మహాజని అతనిని షిరిడిని తీసుకుని వచ్చాను. ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా 1914లో తన స్వగ్రామం అయిన సతారా జిల్లాలోని ప్లేగ్ వ్యాపించి ఉండటం వలన బాలబువా సతార్ సంకీర్తన కార్యక్రమాలు లేక ఖాళీగా ఉన్నారు. కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీకి వచ్చి హరికథ సంకీర్తన చేశాను. బాబా అతనిని తగినట్లుగా సత్కరించెను. 1914 సంవత్సరంలో ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు షిరిడీలో సంకీర్తన చేయు బాధ్యత శ్రీ దాసుగన్ మహారాజుకు బాబా అప్పగించుట ద్వారా ఏటేటా ఒక కొత్త హరిదాసు పిలిచి సమస్యను శాశ్వతంగా పరిష్కరించబడెను. 1912 నుంచి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందింది. చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడీలోని తేనె త్రుట్ట వలె ప్రజలు కిటకిటలాడుతూ ఉండేవారు. అంగళ్ళు సంఖ్య పెరిగినవి. కుస్తీ పోటీలకు అనేక మంది ప్రముఖులు పాల్గొంటూ ఉండేవారు. పేదలకు అన్న సంతర్పణ విరివిరిగా జరుగుతూ ఉండేది. రాధాకృష్ణ ఈ కృషి వలన ఒక సంస్థానంగా రూపొందింది. షిరిడీలో వివిధమైన హంగులు, అలంకారాలు పెరిగాయి. అలంకరింపబడిన గుర్రములు, పల్లకి, రథము, పాత్రలు, వెండి సామాలు, బాల్టీలు, వంట పాత్రలు, పటములు, నిలువుటద్దములు మొదలైనవి ఎన్నో బాబాకు బహుమతులుగా వచ్చేవి. ఉత్సవానికి ఏనుగులు కూడా వచ్చేవి. ఇవన్నీ ఎంత పెరిగినా సాయిబాబా వీరిని ఏమాత్రం లక్ష్య పెట్టక యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు. ఈ ఉత్సవంలోని గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే హిందువులు, మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సాహంతో పాల్గొంటూ ఉండేవారు. ఈనాటి వరకు ఎటువంటి మత కలహాలు షిరిడీలో తలెత్తలేదు. మొదట 5,000 నుండి 7,000 వరకు యాత్రికులు వచ్చేవారు. క్రమంగా ఆ సంఖ్య
సంఖ్య 75,000 వరకు పెరిగింది. అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లర్లు కానీ సంభవించలేదు ఆ పుణ్యనేలైన షిరిడీలోని. మసీదు మరామత్తులు. గోపాలరావు గుండూకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను. ఉరుసు ఉత్సవం ప్రారంభించిన విధంగానే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దాలని నిశ్చయించుకొని మసీదు మరమ్మత్తు చేయి నిమిత్తమై రాళ్లు తెప్పించి చెక్కించాను. కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు. నానాసాహెబ్ చందోర్కర్కు ఆ సేవ లభించింది. రాళ్ల తాపన కార్యక్రమం కాకాసాహెబ్ దీక్షిత్కు నియమింపబడింది. మసీదు మరమ్మతులు చేయటం మొదట బాబాకు ఇష్టం లేదు. కానీ బాబా భక్తుడైన మహల్సాపతి కల్పించుకొని బాబాను ఇటులను ఒప్పించి అనుమతి సాధించెను. బాబా చావిడిలో పడుకునే ఆ రాత్రి మసీదు నేల చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి. అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండుట మాని చిన్న పరుపు మీద కూర్చునేవారు. గొప్ప వ్యయ ప్రయాసలతో 1911 సంవత్సరంలో సభా మండపం పూర్తి చేసిరి. మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది, సౌకర్యంగా లేకుండాను. కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయించాలని అనుకొనెను. ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభాలు మొదలైనవి తెప్పించి పని ప్రారంభించేవారు. రాత్రి అంతా శ్రమపడి స్తంభాలను నాటిడివారు. మరుసటి దినం ప్రాతకాలాన్నే బాబా చావడి నుంచి వచ్చి అదంతయు చూసి కోపంతో వానిని పీకి పారవేసేవారు. ఒక్కొక్కసారి బాబా మిక్కిలి కోపంతో నాటిన ఇనుప స్తంభమును ఒక చేత్తో బిగిలించుచు రెండో చేత్తో తాత్యా పాటేలు పీకను పట్టుకొనెను. తాత్యా తలపాగాను బలవంతంగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతులో పారవేశను. బాబా నేత్రాలు నిప్పు కణల వలె వెలుగుతూ ఉండేవి. ఎవరికి బాబా వైపు చూడటానికి కూడా ధైర్యం చాలలేదు. అందరూ కూడా భయకంపితులైరి. బాబా తన జేబులో నుంచి ₹1 తీసి అటువైపు విసిరను. అది శుభ సమయం అందు చేయు ఆహుతి వలె కనబడెను. తాత్య కూడా చాలా భయపడెను. తాత్యకేమి జరుగునో అని ఎవరికి ఏమీ తెలియకుండాను. కల్పించుకొని బాబా పట్టు నుండి తాత్యాను విడిపించుటకు ఎవ్వరికీ ధైర్యం చాలలేదు. ఇంతలో కుష్ఠిరోగి అయిన బాబా భక్తుడైన బాగోజీ షిండే కొంచెం ధైర్యం కూడబెట్టుకొని ముందుకు పోగా బాబా వానిని ఒక ప్రక్కకు తోసివేశాను. దేశపాండే శ్యామ దగ్గరికి వెళ్ళగానే బాబా అతనిపై ఇటికిరాయి రువ్వెను. ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ అదే గతి పట్టాను. కానీ కొంతసేపటికి బాబా శాంతించెను. ఒక దుకాణదారునిదే పిలిపించి వాని వద్ద ఒక నగీషి జరిపాగా కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుకున్నట్లు దానిని స్వయంగా తాత్యాకు బాబా తమ చేతులతో తామే స్వయంగా చుట్టాను. బాబా యొక్క ఈ వింత చర్యను చూసి అందరూ ఆశ్చర్యపడెను. అంత త్వరలో బాబాకి ఎట్లు కోపం వచ్చెను? ఎందుచేత ఈ విధంగా తాత్యాను శిక్షించెను? వారి కోపం తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచిస్తూ ఉన్నారు. బాబా ఒక్కొక్కప్పుడు శాంతమూర్తి వలె కనిపించేవారు. అత్యంత ప్రేమానురాగాలతో మాట్లాడుతూ ఉండేవారు. అంతలో అకారణముగా కోపం వచ్చేది. అటువంటి సంఘటనలు అనేకము గలవు. కానీ ఏది చెప్పవలెనో అనే విషయం తెలుసుకొనలేము. అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడల్లా ఒక్కొక్క విషయం చెప్పెదను. 6వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.